ఒకటి చూపిస్తాను, ఆ తర్వాత మీకు పిచ్చెక్కుతుంది. కూర్చోండి. మీరు కాసేపు ఇక్కడే కూర్చోండి, ఆ తర్వాత వెళ్ళొచ్చు. ఇది చూడండి, ఇదే మీ అకౌంట్స్ కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్. మీకేమైనా ఐడియా ఉందా మీ అకౌంట్ నుండి ఏమేం ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అని? చూడడానికి ఇందులో ఏముంది? నాకు తెలుసు నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత ఖర్చు పెడుతున్నాను నేను. మీ ప్రాబ్లం ఇదే, మీరు ఎప్పుడు కూడా డబ్బు విషయంలో చాలా కేర్లెస్ గా ఉంటారు. కేర్లెస్ గా కాదు, దీనిని బాధ్యత అప్పగించడం అంటారు. నా కోసం నేను ఒక పెద్ద అకౌంట్స్ టీమ్ ని పెట్టాను. నా బాధ్యతను మొత్తం వాళ్ళకి అప్పగించాను. నాకు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. నమ్మకమా? మీకు తెలుసా మీ అకౌంట్ నుండి ప్రతి నెల ఒక ఆశ్రమానికి 5 లక్షలు వెళ్తున్నాయని? నాకు తెలుసు. కానీ ఆ పేరు మీద ఎలాంటి ఆశ్రమం లేదని మీకు తెలుసా? ఇలా చూడండి, ఆఫీస్ ని షిఫ్ట్ చేసి నెలలు గడిచాయి. ఇప్పటికీ పాత ఆఫీస్లో బిల్స్ కడుతూనే ఉన్నారు. అంటే ఆఫీస్ ఒకటి, ఒక సెట్ స్టాఫ్ ఉన్నారు, కానీ పేమెంట్స్ 2. ఇది నా డబ్బు, నేను దీనిని ఎలాగైనా ఖర్చు చేస్తాను. నీకేంటి ప్రాబ్లం? ఇదే కదా ప్రాబ్లం. డబ్బు మీది కాదు, డబ్బు నాది. ఇక నాకు సంబంధించిన ఒక్కో రూపాయికి నాకు లెక్క కావాలి. నేను ఇక్కడ ప్రతి ఎంప్లాయీ అకౌంట్ ని సీల్ చేయబోతున్నాను, అలాగే తెలుసుకోబోతున్నాను ఎవరి అకౌంట్ లో ఎంత డబ్బు వస్తుంది, అలాగే మన అకౌంట్ నుంచి ఎంత డబ్బు వెళ్తోంది అని. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. ఎంతమంది పనిచేస్తున్నారు మన కోసం? ఒకవేళ వాళ్ళకి డబ్బు అవసరమైనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు డబ్బు కోసం? ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. అలాగే వాళ్ళ అవసరం జెన్యూన్ అనిపిస్తే నేనే వాళ్ళకి డబ్బులు ఇస్తాను. కమ్ టు మై క్యాబిన్. నాన్సెన్స్. ఎందుకంత తొందర? సారీ సార్. గో. ఎస్ మ్యామ్. మన బ్యాంక్ మేనేజర్ని పిలవండి. అలాగే అతనికి చెప్పండి మన అకౌంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్తున్నాయో వాళ్ళందరి అకౌంట్స్ ని సీల్ చేయమని. అంటే దీని అర్థం ఒకవేళ నాకు డబ్బు కావాలంటే అప్పుడు నాకు డబ్బు బ్యాంక్ నుంచి రాదు, అంతేగా? చిన్న విషయాన్ని కూడా ఎందుకు అడుగుతున్నారు? అంటే ఒకవేళ నాకు డబ్బు అవసరం అంటే నేను నిన్ను అడిగి నువ్వు ఇస్తే తీసుకోవాలి, రైట్? అఫ్ కోర్స్. చావనే నేను చేస్తాను, కానీ నీ ముందు మాత్రం చేతులు చాచి అడగను. మంచిదేగా. ఇక నువ్వు బ్యాంక్ మేనేజర్ని పిలుస్తావా లేక నేనే పిలుచుకోను? మ్యామ్ నేను ఇప్పుడే వెళ్ళి ఫోన్ చేస్తాను. ఒక కాఫీ. షూర్ మ్యామ్. నీకు తెలుసు కదా ఇలాంటి కండిషన్లో నువ్వు టెన్షన్ పడకూడదు అని. అదిగో వచ్చేసాడు. నాకు తెలుసు మీరిద్దరు దేని గురించి కంగారు పడుతున్నారు. నాకు అదే కంగారుగా ఉంది. ఒకవేళ కంగారుగా ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు కదా. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన ఇంట్లోనే వదిలేసి రావాలని. ప్రతిదానికి నీకు తొందరే. యా రైట్. నా ప్లేస్లో ఉండి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు నేను ఎందుకు ఇంత తొందరపడుతూ ఉంటానా అని. నేను ప్రెగ్నెంట్ని. నా పెళ్ళి అయిపోయిందంటే నా కెరీర్ నాశనం అయిపోతుంది కాబట్టి. యూనో, ఒకవేళ ఆ ఇంట్లో ఏమైనా జరిగిందంటే అప్పుడు మీ ఇద్దరికి ఏముంది? మీరు ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటారు. కానీ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఇప్పుడు. నేను ఆ ఇంట్లో ఉండలేను, ఈ ఇంటికి రాలేను. కమ్ ఆన్ తను, జస్ట్ కామ్ డౌన్. తను కూడా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నాడు కదా. చేతులు కట్టుకుని ఊరికే కూర్చోవడం లేదు కదా. గివ్ హిమ్ సమ్ టైమ్ యా. సి, ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి 2 పద్ధతులుంటాయి. ఒకటి ఓపికగా, ప్రశాంతంగా, ఇంకొకటి కోపంతో, తొందరపాటుతో. ప్రజ్ఞ ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిందంటే దాన్ని బట్టి నాకు ఒకటే అర్థమవుతుంది, మీ అందరికీ కోపం రావాలని కోరుకుంటుంది, మీరు హైపర్ అవ్వాలని. అప్పుడు మీ ప్లాన్ నాశనం అవ్వాలి, తను ముందుకు వెళ్తూ ఉండాలి అని. ఒకవేళ మనం కోపంగా ఉన్నామంటే మనం తనని తన ప్లాన్లో సక్సెస్ అవడానికి హెల్ప్ చేస్తున్నామని అర్థం. యూర్ రైట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.